నమస్తే. చెట్టు మనకిచ్చే సందేశం, చెట్టు సందేశం. మౌనంగా ఎదగమని చెట్టు నీకు చెబుతుంది. ఎదిగే కొద్దీ వదగమని చెట్టు నీకు చెబుతుంది. ఏమని చెప్తుంది? ఎదిగే కొద్దీ వదగమని, కొంచెం వదుగుండు అని చెప్తుంది. నలుగురికి చల్లని నీడనివ్వమని చెట్టు నీకు చెబుతుంది. చెట్టు మనుషులకైతే నీడనిస్తుంది, పక్షులకైతే గూడునిస్తుంది. నలుగురికి చల్లని నీడనివ్వమని చెట్టు నీకు చెప్తుంది. నిస్వార్థంగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. తన పండ్లను కాసి అందరికీ ఇస్తుంది. తన పండ్లను కాసి అందరికీ ఇస్తుంది. నిస్వార్థంగా ఇస్తుంది. నిస్వార్థంగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. నలుగురి బ్రతుకులు నిలపమని చెట్టు నీకు చెబుతుంది. ఒక డాక్టరు డబ్బులు తీసుకుని ఒక పేషెంట్కి ఆక్సిజన్ ఇస్తే ఆ డాక్టర్ గారిని మనం దేవుడు అంటాం. అలాంటిది ప్రపంచంలో ఉన్న మానవాళికి సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు అంటే చెట్టు. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరి బ్రతుకుల్ని అంటే ప్రాణాలని కాపాడేది చెట్టు. మరి చెట్టుని అడవి దేవత అందామా, దేవుడని పిలుద్దామా? అందరూ పచ్చగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. చెట్టు పచ్చగా ఉంటుంది. పచ్చదనము అభివృద్ధికి చిహ్నం, బాగుపడడానికి చిహ్నం. చెట్టు ఏమంటుంది? అందరూ పచ్చగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. విశ్వాసంగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. కాస్తంత నీరు పోసేవాడికి చెట్టు ఆదాయాన్ని ఇస్తుంది, ఫలసాయం ఇస్తుంది. ఆ విధంగా విశ్వాసంగా ఉండమని చెట్టు నీకు చెబుతుంది. చెట్టు చెప్పే పాఠం.